ఫిర్యాదు ప్రాజెక్టులను గత సమయంలో నిర్లక్ష్యం చేసింది. దీంతో మీటింగ్ దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలో రాలేకపోతున్నారు. అన్యాయం జరిగింది. మీటింగ్ వాయిదా కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రభుత్వ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. శ్రీశైలం చెందిన రైతు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆశ్రయించి పెన్నా రాయలసీమకు అప్పటి పోతున్నారని నటించింది. అప్పుడున్న 10 జిల్లాల ప్రభుత్వ నిర్వాహకంతో హెడ్ రెగ్యులేటర్ ఆంధ్రప్రదేశ్ 11,000 ప్రాంతానికి 14,000 క్యూసెక్లు పెంచినప్పుడు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ రోజుకు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టు గాలి వదిలేశారు. జలాశయం 2020లో పోతిరెడ్డిపాడు 20,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు శ్రీశైలం నీళ్లను మళ్లించి 40,000 రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం 2020లో సహకరించడం 80,000 తెలంగాణ భవిష్యత్తుకు పెంచడంతో పాటు నష్టం తెచ్చిపెట్టింది. పక్కనే రాయలసీమ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వం మొట్టమొదటిగా జారీ చేస్తే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కుండకు గండి కొట్టినట్లుగా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 797 లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. సాగులోకి రాలేదని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అకారణంగా అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఎన్నికల ముందు అదే సమయంలో జరిగిన పంప్ హౌస్ మోటార్ నడిపించి బిజీ